డీటెయిల్స్ చూద్దాం. వైఎస్ఆర్ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ పోరు ఉధృతమైంది. కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధించడమే లక్ష్యంగా ప్రొద్దుటూరులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి 48 గంటల దీక్ష కొనసాగుతోంది. నిన్న దీక్ష తర్వాత పట్టణంలోని రామేశ్వరం సెంటర్ నుంచి శివాలయం వరకు పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 10,000 మందికి పైగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కడప హక్కు, రాయలసీమ హక్కు అంటూ నినదించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, వైఎస్ఆర్సీపీ రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ నుండి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ఏ విధంగా జరుగుతుంది ర్యాలీ? అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? మీ దగ్గర ఇన్పుట్స్ ఏంటి? మొత్తం కూడా ఏదైతే కడప ఉక్కు, రాయలసీమ హక్కంటూ పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి చేపట్టినటువంటి 48 గంటల దీక్ష ఈ రోజు రెండో రోజుకు చేరింది. భారీగా మద్దతు లభిస్తున్నటువంటి పరిస్థితి. అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు, ముఖ్యంగా యువత ఆయనకి ఎక్కువగా మద్దతు పలుకుతూ ఇక్కడికి వచ్చి వివిధ కళాశాలల నుంచి ఆయనకు సంఘీభావం తెలుపుతున్నటువంటి పరిస్థితి. మహిళలు కూడా అధికంగా వచ్చినటువంటి నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనకి విద్యార్థులందరూ కూడా సంఘీభావం తెలపడంతో పాటు తమ భవిష్యత్తు ఉక్కు ఫ్యాక్టరీతో ఉద్యోగాలు వస్తాయనేటటువంటి పరిస్థితి ఉందని, ప్రభుత్వాలు దాన్ని రానివ్వడం లేదనేటువంటి ఉద్దేశంతో ఎమ్మెల్యే చేస్తున్నటువంటి దీక్షకు వాళ్ళు మద్దతు పలుకుతున్నారు. మన దగ్గర రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఈ దీక్ష ద్వారా ఏం డిమాండ్ చేస్తున్నారు? చాలా మంది విద్యార్థులు మా భవిష్యత్తు మీ చేతిలోనే ఉందని చెప్పి వాళ్ళు మీకు విన్నవిస్తున్నటువంటి పరిస్థితి. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలనే దానికి ప్రధానమైన కారణం, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలనడానికి ప్రధానమైన మా డిమాండు, మా కోరిక, మా సంకల్పం అన్నీ కూడా ఈ పిల్లల కోసమే, ఈ బిడ్డల కోసమే, వీరి భవిష్యత్తు కోసమే. అనేక రకాల ఉద్యోగ అవకాశాలు మా బిడ్డలకు వస్తాయి, వారి జీవితాలు బాగుంటాయనే ఉద్దేశం కోసమే పోరాటం చేస్తూ ఉన్నాం. మరి మా పిల్లలు ఈరోజు బాధ్యతగా శిబిరం దగ్గరకు వచ్చి ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ ఉన్నారంటే వారికి ఎంత ఇక్కడ ఉక్కు పరిశ్రమను స్థాపించుకోవాలనే కోరిక ఉంది. తద్వారా మా భవిష్యత్తు ఎంత బాగుంటుందనేది అర్థమైపోతూ ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే కన్నా ఉక్కు పరిశ్రమ మా బిడ్డల యొక్క భవిష్యత్తు కోసమే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఉద్యమిస్తూ ఉన్నాం. సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ సీఎం రమేష్ కూడా ఈరోజు పోటీ దీక్ష ఒకటి ప్రారంభించారు. ఏ విధంగా తీసుకుంటారు ఆయన దీక్ష? దొంగ దీక్షలు అంటే ఇవన్నీ కూడా సీఎం రమేష్ నాయుడు తెలుగుదేశం పార్టీ చేసే దీక్షలని దొంగ దీక్షలు. మేము చేసేది నిజమైన దీక్ష, వాళ్ళు చేసేది దొంగ దీక్షలు అని చెప్పి మాట్లాడే మనస్తత్వం కాదు నాది. నిజాయితీ ఉంటే నిజాయితీగానే మాట్లాడతాము. 3.5 సంవత్సరాల కిందట కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ స్థాపించడానికి వీలు కాదు అని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పిన తర్వాత 3.5 సంవత్సరం నుంచి మీరు నిద్రపోయి ఉండి ఈరోజు ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత నవంబర్, డిసెంబర్ ఎలక్షన్ జరుగుతాయని చెప్పి కడప యొక్క ఉక్కు పరిశ్రమని భుజాలు ఎత్తుకొని మీరేదో పోరాటం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దొంగ దీక్షలు. నిజంగా చెప్పాలంటే ఒకే ఒక మాట స్పష్టంగా చెప్తా ఉన్నా, తెర ముందు తెలుగుదేశం పార్టీ ఉక్కు దీక్ష, తెర వెనుకల కడప కక్ష దీక్ష చేస్తా ఉన్నారు. కడప జిల్లా అంటే వారికి సరిపోదు. తెలుగుదేశం పార్టీకి ఓట్లు, సీట్లు ఇక్కడ రాలే. అందువల్ల ఈ జిల్లా ప్రజల పట్ల ఏమాత్రం కానీ ప్రేమ కానీ అభిమానం కానీ తెలుగుదేశం పార్టీకి లేదు. మమ్మల్ని సాధించే ప్రయత్నంలో భాగమే అన్ని రకాలుగా నాశనం చేసినారు. ఇంకా కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు మన దగ్గర. చెప్పండి అమ్మా, ఉక్కు ఫ్యాక్టరీ మీకు ఏ విధంగా అవసరము? ఎమ్మెల్యే గారు చేస్తున్న దీక్షకు ఎలా మద్దతు పలుకుతున్నారు? మా ఎమ్మెల్యే గారు మా కోసం చాలా కష్టపడుతున్నారు. దీనివల్ల వాళ్ళకేం ప్రయోజనం లేదు, కానీ మాకు ప్రయోజనం ఉంది. మా ఫ్యూచర్ కోసం వాళ్ళు మా కోసం చాలా కష్టపడుతున్నారు కాబట్టి మా పూర్తి మద్దతు మేము తెలుపుతున్నాం మా ఎమ్మెల్యే గారికి. ఉక్కు ఫ్యాక్టరీ వస్తే ఏ విధంగా మీ భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మాకు జాబ్స్ ఏమీ లేవండి. ఈ ఉక్కు ఫ్యాక్టరీ వస్తే కానీ మా ఫ్యూచర్ సరిగ్గా ఉండదు కాబట్టి మా ఎమ్మెల్యే గారికి మేము చాలా మద్దతు తెలుపుతున్నాం. చెప్పండి అమ్మా, ఎమ్మెల్యే గారి దీక్షను చేస్తే ఎలా మద్దతు పలుకుతున్నారు? ఉక్కు ఫ్యాక్టరీ వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? మాకు ఫస్ట్ థింగ్ మాకు జాబ్స్ వస్తాయి. మేము ఇప్పుడు ఎంత చదివినా మాకు జాబ్స్ కావాలి అంటే మాకు స్టీల్ ఫ్యాక్టరీ ప్లాంట్ రావాలి. దానికోసం మా ఎమ్మెల్యే గారు మాకు చేసినారు. మేము దీనికి మద్దతు తెలుపుతున్నాం. విభజన సమయంలో మాకు హామీలు ఇచ్చారు కానీ స్టీల్ ప్లాంట్ ఇస్తామని, కానీ మాకు అది ఇంకా ఇంతవరకు జరగలేదు. 4 years అయింది కానీ మాకు ఎటువంటి శాంక్షన్ అది జరగలేదు. మాకు దానివల్ల జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి కానీ అది ఇంకా మాకు జరగలేదు కాబట్టి మా ఎమ్మెల్యే గారు దీనికి చేస్తున్నారు. మేము దానికి పూర్తి మద్దతు మేము తెలుపుతాం. ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో విద్యార్థులు కూడా వాళ్ళకి మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరూ కూడా చెప్పండి పెద్దయినా, ఏ విధంగా ఎమ్మెల్యే గారు చేస్తున్న దీక్షకు మద్దతు పలుకుతున్నారు?
రాచమల్లు అంటే ఒక సింహ స్వరూపము. రాచమల్లు అంటే మామూలు కాదు, ఒక సింహ గర్జన. అది వాళ్ళు మాట చెప్తే మెలవదిపాడు కాలు తిప్పాడు. ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు మోడీ ఆటలాడుతూ మన స్టేట్ మోసం చేశారు. మన జగనన్న కానీ రాచమల్లు కానీ ఒకటే మాటలే, వీళ్ళు మాట తప్పరు. వాళ్ళ వంశానికే మాట తప్పేది. ఇన్నాళ్ళు ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు మోడీతో చదగట్టి పొందమంటున్నాడు, అన్నిగా మోడీ తిరుగుతున్నాడు, ప్రత్యేక హోదా కావాలంటున్నాడు. ఇదంతా మంచి, ఇదంతా కపట నాటకం తప్ప ఏం కాదు. ఇదంతా నాటకం అని చెప్తున్నారు. చెప్పండి, మీరు ఏ విధంగా తీసుకుంటారు? దేని గురించి? మనకు ప్రత్యేక హోదా మనకు రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వలేదు. అదేవిధంగా కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టిన దాన్ని నిర్మించలేదు. అలాగే మనకు కడప జిల్లాలో ప్రత్యేకంగా ఇన్స్టిట్యూషన్స్ పెడుతున్నారు, ఏది ఇవ్వలేదు. ఇలా తీసుకుంటా పోతే మొత్తం మనకు రాష్ట్ర విభజన హామీల్లో 8 దేన్ని కూడా అమలు చేయకోకుండా రాష్ట్ర విభజనలో హామీగా ఇచ్చినటువంటి దేన్ని కూడా నెరవేర్చకుండా ఈ ప్రభుత్వం పాలన చేస్తూ ఉంది. దాంతోపాటు మనకు ఈ రాష్ట్ర విభజనలో ఇచ్చిన హామీల్లో ఏ ప్రాజెక్టు కానీ మన కడప జిల్లా వెనుకబడిన జిల్లాలకు సంబంధించి ప్యాకేజ్ కానీ, ఉత్తరాంధ్ర వెనుక జిల్లాలు కానీ, అదేవిధంగా మన రాష్ట్రంలో వెనుకబడిన కడప జిల్లాకు నీళ్లు కానీ, ఉక్కు పరిశ్రమ కానీ, మనకిచ్చిన కాలేజీలు, స్కూళ్ళు, నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎలాంటివి ఇవ్వలేదు మనకు. ఇలాంటివి ఇవ్వకోకుండా మనకు కడప జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. దీనిపై విద్యార్థులు ఈరోజు పొద్దుటూరులో సింహగర్జనలాగా వచ్చారు. ఇదే విధంగా కొనసాగినట్లయితే భవిష్యత్తులో కడప జిల్లా విద్యార్థులు ప్రభుత్వం మీద తీవ్రంగా విరుచుకుపడతారని, విద్యార్థులు ప్రభుత్వం మీద తీవ్రంగా విరుచుకుపడతారని చెప్పండమ్మా. ఉక్కు ఫ్యాక్టరీ కోసం చేస్తున్న పోరాటాన్ని ఏ విధంగా తీసుకుంటారు? మాకి ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఏమైనా చేస్తాము. మాకు మాట ఇచ్చారు, ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తారని మాకు మాట ఇచ్చారు. ఇంతవరకు దాని గురించి ఎవరు ఆలోచన చేయలేదు. అందుకు మా రాచమల్లు గారు ఎంతో దీక్ష చేస్తున్నారు. మాకు ఉక్కు ఫ్యాక్టరీ వచ్చే వరకు మేము ఇలా దీక్ష చేస్తూనే ఉంటాము. ఎన్ని ఆందోళన చేస్తున్నా కూడా మాకు రాలేదు. మాకు ఉక్కు ఫ్యాక్టరీ వచ్చే వరకు మేము ఇలానే దీక్షలు చేస్తూనే. ఫ్యాక్టరీ వచ్చే వరకు పోరాడుతున్న పెద్ద చెప్పండి. మీరు రాజమల్లు గారు దీక్ష చేస్తున్నారు, మరోవైపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీక్ష చేస్తున్నారు. ఏది నిజమైన దీక్ష మీరు అనుకుంటున్నారు? నిజమైన దీక్ష రాచమల్లు ప్రసాద్ శాసనసభ్యుడు నిజమైన దీక్ష. ప్రజల గురించి పోరాడినటువంటి శాసనసభ్యులు రాచమల్లు ప్రసాద్ గారు ఉక్కు ఫ్యాక్టరీ గురించి మోసం జరిగిన వల్ల మన పొద్దుటూరు ఏరియాలోనే రావాలని రాచమల్లు ప్రసాద్ గారు ఈ యొక్క దీక్ష సాగించడం అనేది చాలా అదృష్టకరం అన్నమాట. మన పొద్దుటూరు కానీ ఏపీలో కూడా మన అదృష్టం. తెలుగుదేశం వాళ్ళు దొంగ దీక్ష తప్ప ఏం లేదు. చంద్రనాయుడు ఎట్లా ఆడమంటే అట్లా ఆడుతున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ మంత్రులు కానీ ఆ విధంగా ప్రజలు మోసం చేస్తూ డబ్బులు సంపాదించుకొని మూట కట్టుకొని చంద్రబాబు నాయుడు ఈ విధంగా ప్రజలు మోసం చేస్తున్నాడు. సీఎం రమేష్ ఏనాడైనా ప్రజల్లో ఉపడినటువంటి రమేష్ గారు ఈరోజు దొంగ దీక్ష చేస్తా అంటే కడపలో చాలా సిగ్గుచేటు. సీఎం రమేష్ గారు ఎప్పుడైనా ప్రజల్లో పోయి అవపన్నాడా? ఏ గ్రామంలో అవపన్నాడు? ఏ ఈదిలో అవపన్నాడు? రమేష్ గారు ఈ వద్దు దీక్ష చేస్తా అంటే సిగ్గులేదా నీకు అంటున్నా? నీకు సిగ్గులేక దీక్ష చేస్తున్నావు, ఈరోజు సిగ్గులేక దీక్ష చేస్తున్నావు. ఈ వద్దు నువ్వు అదే పల్లెల్లో పోయి అవపడి ప్రజలు సేవ చేయి మొవ్వను అయితే నువ్వు ఈ వద్దు మా రాచమల్లు ప్రసాద్ గారు దీక్ష కొనసాగుతున్నాడు. ఆ పోయి నువ్వు చేస్తావా? దొంగ దీక్ష చేస్తావా? దొంగ దీక్షలు అంటున్నారు. 4 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడకుండా ఇప్పుడు వాళ్ళు వచ్చి మా ఉక్కు ఉద్యమం చేస్తామని చెప్పండి. తెలుగుదేశం పార్టీ ఎలా ఉనికిపోతుందో మాకు డిపాజిట్ రావు. వయసు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చూసి ఈ ఉక్కు గురించి, నిరోధక దీక్ష గురించి వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. మనకేమంటే అదృష్టం రాజశేఖర్ లేకనే మనకి ఇన్ని అవసరం వచ్చినాయి. వైఎస్ రాజశేఖర్ బతికిలుంటే ఉక్కు ఫ్యాక్టరీ వచ్చు, మనకు అసలు విడిపోదు. కాబట్టి ఉక్కు ఫ్యాక్టరీ కోసము, రాయలసీమ బంగారు బిడ్డల కోసము రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ సంపూర్ణ మద్దతు. ఎంతవరకైనా ఏ తాగానికైనా చేస్తాం. ఈ ప్రాజెక్టు వచ్చేంత వరకు ఇంద్రబాబు
నిద్రపోయించలే వచ్చే వరకు చెప్పండి. కళాశాలల నుంచి కూడా మీరు చాలా మంది విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా లెక్చరర్స్ అందరూ వచ్చారు. ఏ విధంగా చెప్తున్నారు? ప్రతి ఒక్క విద్యార్థి ఈ రాయలసీమలో పుట్టినందుకు వారి బిడ్డగా మనం కడప ఉక్కు సీమ హక్కు అనే నినాదంతో ఎట్లా తిరిగి మనం ఉక్కు ఫ్యాక్టరీ సాధిస్తామని ఈ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అయినటువంటి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి మా సంపూర్ణ మద్దతు తెలిపి ఉక్కు ఫ్యాక్టరీ సాధించేంత వరకు మేము వెనుకాడమని ఆయన వెంటే నడుస్తామని పూర్తిగా మా కళాశాల యాజమాన్యాల తరఫున ప్రొద్దుటూరు కళాశాలలు డిగ్రీ కళాశాల అన్ని తరఫున మేము హామీ ఇస్తున్నాము. ఖచ్చితంగా మేము ఉక్కు సైనికులుగా పనిచేసి ఆది నుంచి ఈ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆది నుంచి రాయలసీమ పట్ల విముఖత చూపుతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మా హక్కుగా దీన్ని భావించి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క హృదయంలో ఈ ఉక్కు సాధించేంత వరకు మేము ఆయన వెంటే ఈ ఉక్కు కోసం ఎవరైతే పోరాడతారో వాళ్ళ వెంట ప్రతి క్షణం ఉంటామని ఈ సభాముఖంగా అందరికీ మేము తెలియజేస్తున్నాము. పోరాడే వాళ్ళంటే చెప్పండి, విద్యార్థి సంఘాలుగా మీరు మద్దతు పలుకుతున్నారు, ఏ విధంగా సంఘీభావం? రాజమల్ల ప్రసాద్ అన్న మా కోసం విద్యార్థుల కోసం ప్రతి రోజు కాదు ప్రతి సెకండ్ కష్టపడుతున్నాడు. మాకు ఉక్కు వస్తే విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి. అట్లానే ఈ రాష్ట్రంలో రాయలసీమ ప్రజలు అందరూ బాగుపడతారు. కాబట్టి మా విద్యార్థుల కోసం ఉక్కు సాధించడానికి కోసం రాజమల్ల ప్రసాద్ అన్న ఎంతో కష్టపడుతున్నాడు. విద్యార్థులు అండా ఉండని చెప్పినాడు. కాబట్టి విద్యార్థులందరూ మేము ముందుకు వచ్చి రాజమల్ల ప్రసాద్ సపోర్ట్ చేస్తున్నాము. మాకు ఉక్కు ఫ్యాక్టరీ మా కడప జిల్లాకు వస్తే మా ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయని మేము నమ్ముతున్నాం. కాబట్టి రాజమల్ల ప్రసాద్ అన్న మేము ఉంటాం. ఉక్కు మాకు కావాలి. కడప ఉక్కు హక్కు. చెప్పండమ్మా, మీకు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? మాకు ఉక్కు పరిశ్రమ వస్తే మాకు చాలా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మా రాయలసీమ ప్రజలందరూ చాలా అభివృద్ధి చెందుతారు. కానీ ఇదంతా తెలుగుదేశం పార్టీకి బీజేపీ పార్టీకి ఏం అవసరం లేదు. వాళ్ళు ఎన్ని నిరాహార దీక్షలు చేస్తున్నా వాళ్ళు ఏం అనుకోవట్లేదు. మేము 4 ఏళ్లుగా చేస్తున్నా కానీ ఎవరేం చెప్పట్లేదు. మాకు ఉక్కు పరిశ్రమ గురించి గ్యారంటీ లేదు. కానీ ఇంకా మేము చాలా ఏళ్ళైనా శ్రమిస్తాము, నిరాహార దీక్షలు అవన్నీ చేస్తాము. ఇప్పుడు రాజమల్లు గారు చేస్తున్న ఈ నిరాహార దీక్షకు మేము ఎంతో మద్దతు ఇస్తాము. కడప ఉక్కు సీమ హక్కు. కడప ఉక్కు సీమ హక్కు అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. చాలా మంది విద్యార్థులు, కళాశాల వివిధ ప్రజా సంఘాలు, రాయలసీమ సంఘాలు అన్ని కూడా రాచమల్లు చేస్తున్నటువంటి దీక్షకు పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ దట్.